హాయ్ అండి. నేను మీకు ఒక చిన్న చిట్కా చేసి చూపిస్తాను. రాగి ప్లేట్లు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగో ఇలాగ ఒక స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ లెమను, ధూప్ స్టిక్కు, దాని పౌడరు. అంటే మనం వాడే ఈ ధూప్ స్టిక్ పౌడర్ని ప్రతిరోజు ఒక పక్కన పెట్టుకోవాలండి. చాలామంది మనం ముసాంబ్రాని లేకపోతే అది ఏదో అయినా వాడినప్పుడు మనకి చింతపండు లెమను వేసి ఇలాగా క్లీన్ చేస్తాం. అవి లేని సమయంలో ఈ ట్రిక్కు మీకు యూజ్ అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే ఎప్పటి నుంచో వాడతానండి. ఇలా ధూప్ స్టిక్ తీసుకొని దాని పౌడర్ అంతా ఒక 2-3 డేస్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆ ధూప్ స్టిక్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఒక స్పూను, హాఫ్ స్పూను సాల్ట్ వేసి హాఫ్ లెమన్ బాగా పిండేసేయాలండి. వాటర్ అయితే కలపకూడదు. ఈ 3 మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఆ ప్లేట్ కూడా బాగా క్లీన్ అవుతుందండి. చివర్లో దాని ఫోటో పెడతాను. ముందుగా దాని ఫోటో పెట్టాను చూడండి. కావాలంటే ఇలా ఫింగర్తో బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం ఏది అవసరమో జుడ్డు పట్టిన ఈ ప్లేట్లు, మనం దీపం వెలిగిస్తాం కదండి, ఆ ప్లేట్లు కానీ ఏదైనా సరే రాగి ప్లేట్లు ఇలా క్లీన్ చేసుకోవాలండి. చూడండి చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. మీ ఇష్టం అండి. ఫింగర్తో నేనైతే ఫింగర్తో క్లీన్ చేస్తాను. లేదు వద్దంటే లెమన్ బద్దతో అన్న క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మీకు మార్పు కనపడుతుంది కదా. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. రాగి చెంబు కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుంది. ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా పోతుందండి అది. ఇప్పుడు అలాగే రాగిది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదిగో రాగి చెంబు నేను చేత్తోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను. కలర్ చేంజ్ అవ్వడం మీకే లైవ్లో చూపిస్తున్నాను నేను. మళ్ళీ అది ఇది ఏం కాదండి. చూడండి నేనైతే రోజు చేస్తాను ఇలాగా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి లేదు లెమన్ పీస్తో పట్టుకొని కూడా మనం స్క్రబ్ చేయొచ్చు దాని మీద. చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. మొత్తం దానికి ఉన్న దట్టి మొత్తం పోతుందండి. చూసారా ఎలా వస్తుందో, నీట్గా అయిపోతుందండి. చూడండి అది వెనక భాగం మొత్తం క్లీన్ చేస్తున్నాను, మీ ముందే చూపిస్తున్నాను. చూసారా ఎంత అందంగా వచ్చేస్తుందో. మొత్తం దట్టి మొత్తం క్లీన్ అయిపోయి రాగి చెంబు చాలా నీట్గా కనపడుతుంది. అంతేనండి, వాటర్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా చేసేసి మీకోసం చూడండి కనపడుతుందా, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చూసారా ఇప్పుడు ఇలా పక్కన పెట్టాను కదండి, దీన్ని కూడా స్క్రబ్ చేసి పెడతాను. చూపిస్తున్నాను చూడండి ఎలా మారుతుంది. అదిగో చూడండి ఎలా దట్టి మొత్తం పోయిందో. ఇప్పుడు దాని మీద వాటర్ పోసి మీకు చూపిస్తాను. వాటర్ కూడా పోసి చూపిస్తున్నాను. చూసారా అంతేనండి. థ్యాంక్ యూ. చేంజ్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి. థ్యాంక్ యూ.